హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేను ఈరోజైతే ఇంకొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మా ముందుకు వచ్చాను. సో ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ పోసి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించుకుంటాను. తర్వాత దీంట్లోకి ముందుగా ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను. మసాలా పేస్ట్లో ఏమేమి ఉన్నాయంటే కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇంతే అండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మసాలా వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, తర్వాత కావాల్సినంత ఉప్పు వేసి కొద్దిసేపు మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మసాలా బాగా వేగింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవడమే. నేనైతే ఈరోజు పొటాటో, క్యాప్సికమ్, తర్వాత స్వీట్ కార్న్, ఈ 3 వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు బీన్స్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో అన్నీ వేసి కాసేపు మగ్గిన తర్వాత వెజిటబుల్స్, తర్వాత రైస్, నేనైతే మసాలాలోకి రైస్ వేసి కాసేపు వాడ్చుకుంటాను అనమాట. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోనే కావాల్సినంత నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి. సో దీంట్లోకి అయితే నేను కాంబినేషన్గా పెరుగు పచ్చడి, తర్వాత బాయిల్డ్ ఎగ్స్ రెడీ చేసుకున్నాను. చూసారా, కావాల్సినంత నీళ్ళు పోసాను. ఒక పక్క అయితే రైతా రెడీ చేసుకున్నాను అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే చూడండి, రైస్ రెడీ అయిపోయింది. సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ కూడా సర్దేశాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.